చేస్తున్నారు. మీరు జాగ్రత్త గమనించండి. సినిమాలు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, సీరియళ్ళు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, పత్రికలు టీవీలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు, రజాకార్ల మీద వచ్చిన సినిమా, కాశ్మీర్ మీద వచ్చిన సినిమా, కేరళ మీద వచ్చిన సినిమా, రకరకాల పేర్లతో వచ్చిన సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న యువతరాన్ని భావోద్వేగానికి గురి చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హిందూ మతం పేరు మీద, రకరకాల ఆవేశాల పేరు మీద వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కనుక గ్రామాల నుంచి వచ్చిన పెద్దలారా, చివరికి ఈ విషయం చెప్పి ముగిస్తా. మీరందరూ బతుకమ్మ పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, బోనాల పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, చివరికి బొడ్రాయి పండుగలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. హనుమాన్ మాల వేసే వాళ్ళు ఉంటారు, అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉంటారు, శివమాల వేసే వాళ్ళు ఉంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. మనం ఎవరిని కాదనడానికి వీల్లేదు. కానీ ఈ హనుమాన్ మాల, అయ్యప్ప మాల, బొడ్రాయి పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ మన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించమని ప్రజలకు చెప్పండి. నీ పిల్లవాడికి నాణ్యమైన విద్య వచ్చిందా? నీ భర్తకి ఆరోగ్యం బాగలేకపోతే, నీ తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ దవాఖానా ఉచితంగా వైద్యం చేస్తుందా? లేదా నిరుద్యోగులైన డిగ్రీ చదువుకున్న, పీజీ చదువుకున్న ఒక నిరుద్యోగ యువకులు బిడ్డలు నీ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిందా? నీకు ఆకలితో అలమట్టిస్తుంటే 3 పూటలు అన్నం కావాలనుకున్నప్పుడు నీకు అన్నం పెట్టిందా? నీకు బట్టలు లేనప్పుడు నీకు బట్టలు ఇచ్చిందా? ఆలోచించండి. ఆ బట్ట కోసం, ఆ సమాజం కోసం, సమాజం కోసం ఈ దేశ సంపద రక్షించాలని నల్లమల్లడూరులో డీబిల్స్ కంపెనీ బంగారాన్ని దొంగిలించుకోపోవాలనుకుంటే డీబిల్స్ కంపెనీకి వ్యతిరేకంగా, జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా, వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా దండకారణ్యంలో పోరాటం నడుస్తున్నది. ఆ పోరాటం నడుస్తున్న వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారు, పిట్టల్లాగా కాల్చేస్తున్నారు. రేపు రాజ్యాంగమే లేకపోతే, ప్రజాస్వామిక విలువనే లేకపోతే దండకారణ్యం మిగలదు, నల్లమల్ల మిగలదు. అక్కడ ఉండే ఐరన్, ఇనుము, వజ్రాలు, బంగారము, బాక్సైటు, రకరకాల ఖనిజ సంపద అడవుల్లో ఉన్నది. ఆ ఖనిజ సంపద తరువాత మన పిల్లలకి ఈ దేశ సంపదని లేకుండా ఈ సంపదని వేదాంతకి, లక్ష్మీమిట్టలకి, అంబానికి, ఆదానికి, విదేశాలకి దోచిపెడుతూ ఉన్నారు. ఈ దోచిపెడుతున్న దాన్ని రాజ్యాంగం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఆ రాజ్యాంగం లేకుండా చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఈ సాంస్కృతిక పరమైన దాడిని అడ్డుకొని మీ గ్రామాల్లో ఉన్న యువతరం ఈ మాల పేరు మీద, ఆ మాల పేరు మీద, ఆ పండుగ పేరు మీద, దీని పేరు మీద, దాని పేరు మీద అటువైపు చూపు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా, అన్నలుగా, పెద్దలుగా, తెలిసిన వాళ్ళగా వాళ్ళ భుజం తట్టి ఒక్కసారి చెప్పండి. మీ ఇంట్లో మీరు ఏ దేవునైనా పూజించుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు. దేవుని పూజించుకోవడానికి ఒక్కొక్కరికో దేవత ఉన్నది. అందరికి ఒకే దేవుడు లేడు ఈ దేశంలో. ఎవరి దేవుని మనం పూజించుకోవచ్చు. కానీ దేవుని పేరు మీద రాజకీయం చేయడం, దేవుని పేరు మీద భావ ప్రచారం చేయడం అనేది తప్పు గనక ఆ ప్రజాస్వామిక విలువల్ని, లౌకిక విలువల్ని, సామ్యవాద విలువల్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సార్వభౌమ, గణతంత్ర, లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. రాజకీయ సమానత్వం,